ఏమి చెప్పను ఏమి చెప్పనురా ఓ మాయ జీవా, ఏమి చెప్పను ఏమి చెప్పనురా, ఏమి చెప్పను ఏమి చెప్పనురా ఓ మాయ జీవా, ఏమి చెప్పను ఏమి చెప్పనురా. భావా భావంబు దరిచేరనీయక, శివా శివ భేదంబు పాటింపనెంచక, ధరను అద్వైత భావంబు సాధింపనెంచితే, గురుని పాదాంబుజములి శరణన్న గంగాధర. భావా భావంబు దరిచేరనీయక, శివా శివ భేదంబు పాటింపనెంచక, ధరను అద్వైత భావంబు సాధింపనెంచితే, గురుని పాదాంబుజములి శరణన్న గంగాధర. ఏమి చెప్పను ఏమి చెప్పనురా ఓ మాయ జీవా, ఏమి చెప్పను ఏమి చెప్పనురా. మాయయను పదమునకు లేనిదని అర్థంబు లేని దాని చూచి భయపడుదువేలా, ఉన్నదేమియో నీవు ఉండి చూచిన గాని నిజ గుట్టు తెలియునన గంగాధరా. మాయయను పదమునకు లేనిదని అర్థంబు లేని దాని చూచి భయపడుదువేలా, ఉన్నదేమియో నీవు ఉండి చూచిన గాని నిజ గుట్టు తెలియునన గంగాధరా. ఏమి చెప్పను ఏమి చెప్పనురా ఓ మాయ జీవా, ఏమి చెప్పను ఏమి చెప్పనురా, ఏమి చెప్పను ఏమి చెప్పనురా ఓ మాయ జీవా, ఏమి చెప్పను ఏమి చెప్పనురా. జై గురుదేవా. ఏమంటారంటే స్వామి, భావా భావంబు దరిచేరనీయక, శివా శివ భేదంబు పాటింపనెంచక, ధరను అద్వైత భావంబు సాధింపనెంచితే, గురుని పాదాంబుజములి శరణన్న గంగాధరా అని. అంటే ఏంటంటే, ఆత్మజ్ఞానాన్ని సాధించటానికి సాధన చేస్తున్న సాధకుడు, అతని మార్గం ఏంటంటే జ్ఞాన సంబంధమైన సాధనా మార్గం భావము అభావము రెండింటినీ దరి చేరనీయకుండా ఉండే సాధనా మార్గం అన్నమాట. శివ అశివ భేదం ఈ రెండిటినీ పాటించకుండా ఉండే మార్గం అన్నమాట. అంటే ఇంతకుముందు అనుకున్నట్టు ఈ అంతిమ మైలురాయి అయినటువంటి జ్ఞాన మార్గం క్రమానుగత సాధనా వ్యవస్థలో అంతిమ మైలురాయిగా ఉన్నటువంటి జ్ఞాన మార్గంలో సాధన చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ ప్రకృతికి అవతలున్న అతీతమైన ఒక స్థితి గురించి, ఆ స్థితిని పొందగోరే అవస్థ గురించి, పొందిన తర్వాత దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆ ఏకాత్మ స్థితిలో జీవన్ముక్తుడిగా ఉండే పరిస్థితి గురించి చెప్పే విధానం ఉంటుంది అన్నమాట. అక్కడ జ్ఞాన మార్గంలో సాధనలో ఈ ద్వైత భావనని, అంటే కష్టం సుఖం, సంతోషము బాధ
ఐశ్వర్యం, దారిద్ర్యం అనేటువంటి ద్వంద్వాలతో కూడుకున్న ఈ ప్రకృతిని లెక్క పెట్టకుండా దానికి అవతలనున్న ద్వంద్వాతీత స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం ఉంటుందన్నమాట జ్ఞాన మార్గంలో సాధకులకి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మహాత్ములు, భావము అభావము ఈ రెండింటినీ దరిచేరనీయకుండా శివ అశివ అనే భేదాన్ని పాటించకుండా, దీన్ని శివ అశివ అని ఇంకొక రకంగా అనుకుంటే శుభము అశుభము, ఇది ద్వైత భావనే, ద్వంద్వ భావనే. ఈ ద్వంద్వ భావాలని వేటిని దగ్గరికి చేరనివ్వకుండా, ఈ ద్వంద్వ భావనకు సంబంధించిన పద్ధతుల్ని ఏమీ పాటించకుండా ఈ భూమి మీద దేహం ఉండగానే అద్వైత భావన కనుక సాధించగోరితే దానికి ఏకైక మార్గం సద్గురువు యొక్క పాదసేవనమే, సద్గురువుని ఆశ్రయించి ఉండటమే, సద్గురువుని శరణు వేడటమే అని ఈ తత్వ సంబంధమైన అమృతతుల్యమైన పద్యం యొక్క అర్థం మాట. అంటే ఏంటంటే, ఈ భూమి మీద ఎవరన్నా ఆత్మజ్ఞానాన్ని పొంది అద్వైత జ్ఞానాన్ని పొంది దాన్ని అనుభవంలోకి తెచ్చుకుందామంటే కేవలం గురువు యొక్క పాదాలే తప్ప వేరొక గత్యంతరం లేదు అని పద్యం యొక్క భావం అన్నమాట. ఇది పద్యం యొక్క సూటి భావన, సూటి తాత్విక సమన్వయం ఇదైతే కాస్త లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇంతకు ముందు అనుకున్నట్టు సద్గురువు యొక్క కరుణా కటాక్షాలు సాధకుడికి ఎంత ఆవశ్యకమో మనం ఇంతకుముందు అనుకున్నాం. ఎంత ఆవశ్యకమో ఇంతకుముందు అనుకున్నట్టు క్రమానుగత మార్గం అనేది ఒకటి ఉంది జీవుడికి. వేదం చెప్పినా, ఉపనిషత్తు చెప్పినా, పురాణం చెప్పినా, మహాత్ముల అడుగుజాడలు చెప్పినా, దేహం ధరించి వచ్చిన జీవుడు లౌకిక ప్రపంచంలో విసికి వేసారి అసలు జీవిత లక్ష్యం ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, సాధన వైపు అడుగులు పడినప్పుడు అతనికి ఒక క్రమానుగత మార్గం అనేది ఒకటి ఉంది. దాన్ని సమన్వయం చేసుకుంటే ఏమంటారు, దాన్ని స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం అని. ఇందులో స్వప్రయత్న దశను ఎలా సమన్వయం చేసుకోవచ్చంటే, సాధకుడుగా ఉన్న జీవుడు ఈ కర్మ భక్తి ధ్యాన మార్గాల్లో చేస్తున్న సాధనావస్థని, ఆ దశని స్వప్రయత్న దశ అని సమన్వయం చేసుకుంటే, కాల పరిపక్వ దశ అంటే ఏంటంటే, సాధన చేస్తూ కర్మభక్తి ధ్యాన మార్గాల్లో స్వప్రయత్నం చేస్తున్న జీవుడు ఎప్పుడైతే చిత్తశుద్ధిని పొంది వైరాగ్య భావన అలవడుతుందో ఆ అవస్థని, ఆ స్థితిని కాలపరిపక్వ దశ అని సమన్వయం చేసుకుంటే, మూడోది అయినటువంటి ఈశ్వర కటాక్ష స్థితి, ఈశ్వర కటాక్ష దశ అంటే ఏంటంటే సద్గురువు అనుగ్రహం లభించటం, సద్గురువు తారసిల్లటం అని అనుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నిశితంగా గమనిస్తే ఈ కర్మ భక్తి ధ్యాన మార్గాల్లో చేసే సాధన అది పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు ఆకర్షింపబడతారు. అది ఏ మార్గమో తక్కువ కాదు, ఏ మార్గమో గొప్పదే కాదు. అవన్నీ కేవలం మైలురాళ్ళు మాత్రమే. సాధకుడి యొక్క గత జన్మ సాధనా సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం వైపు ఆకర్షింపబడతారు అంతే. అవన్నీ మైలురాళ్ళు, అంతిమ జ్ఞానస్థితులు కాదు అని చెప్పి అని అనుకున్నాం మనం. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ స్వప్రయత్నం అనే అవస్థలో సాధకుడుగా ఉన్న జీవుడు కర్మ భక్తి ధ్యాన మార్గాల్లో జరిపే సాధన అంతా అతని ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఈశ్వర కటాక్షం, గురువు అనుగ్రహం అంతర్లీనంగా ఉంటుంది తప్పితే వ్యక్తం కాదు, ప్రకటితం కాదన్నమాట.
కేవలం ఈ కర్మభక్తి ధ్యాన మార్గాల్లో సాధకుడు జరిపే సాధనంతా తన స్వప్రయత్నాన్ని ఆధారం చేసుకుని ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ ఆ దశ దాటి స్వప్రయత్న దశ, కాల పరిపక్వ దశ అంటే ఇంతకుముందు అనుకున్నట్టు చిత్తశుద్ధి కలిగి కర్మభక్తి ధ్యాన మార్గాల్లో సలిపిన సాధన ద్వారా సాధకుడు పొందేది ఏంటంటే చిత్తశుద్ధి, వైరాగ్యం. ఆ చిత్తశుద్ధి వైరాగ్యం పొందిన సాధకుడుకి లభించే వరం ఏంటంటే ఈశ్వర కటాక్షం. అంటే ధరించటానికి స్థిరమైన విశ్వాసంతో, సంతోషం, పట్టుదలతో కూడిన ఓర్పుతో పరితపన పడుతున్న సాధకుడికి ఆ దశలో ఈశ్వరుడు గురువుని అనుగ్రహిస్తారన్నమాట. అది అత్యంత ఆవశ్యకం, ఆ దశలో గురువు లభించటం అని చెప్పని అనుకున్నాం మనం. ఎందుకంటే ఎన్ని సాధనలు చేసినా, కర్మభక్తి ధ్యాన మార్గాల్లో స్వప్రయత్నంతో ఎన్ని సాధనలు చేసినా అవన్నీ కేవలం చిత్తశుద్ధికి దారితీసి వైరాగ్యాన్ని పెంపొందిస్తాయి, అంతే తప్పితే జీవిత లక్ష్యాన్ని చేకూర్చలేవు అని గ్రహించాలన్నమాట. కానీ ఆ సాధనలో వృధా కాదు, నిష్ప్రయోజనం కాదు. అది క్రమానుగత సాధనా మార్గాల్లో స్వప్రయత్న దశలో ఈ కర్మభక్తి ధ్యాన మార్గాల్లో సాధన కొనసాగించవలసిందే. దానివల్ల కలిగే ఫలం ఏంటంటే ఈశ్వర కటాక్షం. తద్వారా గురువు యొక్క అనుగ్రహం, గురువు తారసిల్లటం అని గ్రహించాలన్నమాట. అంటే నిజంగా పరితపనతో, విశ్వాసంతో, పట్టుదలతో కూడిన ఓర్పుతో, ఉత్సుకతతో సాధన చేస్తున్న సాధకుడికి ఆ గురువు తారసిల్లి అంతిమ మైలురాయి అయినటువంటి జ్ఞానావస్థని అతనికి కలిగిస్తారన్నమాట. ఇంతకుముందు అనుకున్నట్టు ఆ అంతిమ మైలురాయి అయినటువంటి ఆత్మజ్ఞాన మార్గం అత్యంత క్లిష్టతరం. ఎందుకంటే అది ప్రకృతికి అతీతంగా ఉండే సాధనావస్థ, సాధనా స్థితి. ప్రకృతికి దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాల అని అనబడేటువంటి ప్రకృతికి అవతల ఉన్న అతీతమైన ఏకాత్మ భావన స్థితి. అటువంటి స్థితిని సాధకుడికి ఎరుకుపరిచి ఆ అద్వైత భావన స్థిరమయ్యేలా చేసి, ఆ అద్వైత భావన అనుభవం అయ్యేలాగా చేయటంలో గురువు యొక్క అనుగ్రహం తప్ప వేరొక దిక్కు లేదు అని గ్రహించాలన్నమాట. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కర్మభక్తి ధ్యాన మార్గాల్లో వారికి అనుకూలమైన మార్గాల్లో ఎన్ని సాధనలు చేసినప్పటికీ అంతిమ మైలురాయినటువంటి జ్ఞాన మార్గాల వైపు అడుగులు వేసి ఈశ్వర కటాక్షం మూలానే సద్గురు అనుగ్రహాన్ని పొంది ఈ ద్వైత భావన నుంచి, ద్వంద్వ భావన నుంచి విడివడి భావం అభావం, శివం అశివం, శుభం అశుభం, ఈ ద్వంద్వ భావన నుంచి బయటపడి ద్వంద్వాతీత స్థితి అయినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది దాన్ని అనుభవైకం చేసుకుని జీవన్ముక్తుడుగా నడియాడదాం, జీవిత లక్ష్యాన్ని చేరుకుందాం అని అనుకుంటే సద్గురువు యొక్క పాదాలను ఆశ్రయించి వారి కరుణను పొందడం తప్ప వేరొక దిక్కు లేదు అని గ్రహించాలన్నమాట. సో రెండో పద్యంలో ఏమంటున్నారంటే, మాయయను పదమునకు లేనిదని అర్థంబు, లేనిదాని చూచి భయపడుదువేలా, ఉన్నదేమియో నీవు ఉండి చూచిన గాని నిజగుట్టు తెలియునన గంగాధరా. ఇక్కడ ఏమని అమృతతుల్యమైన ఈ పద్యంలో ఈ పద్యాల్లో ప్రతీదీ ఆత్మజ్ఞాన సంబంధమైన, తాత్విక సంబంధమైన
సాధనా రహస్యాలు పొందుపరచబడి ఉన్నాయన్నమాట. ఇక్కడ నిశ్చితంగా గమనిస్తే మాయ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. శాస్త్రంలో, ఉపనిషత్తులు, పురాణాలు, మహాత్ములు బోధించిన బోధలు చాలా రకాలైన అర్థాలు మాయ అనే పదానికి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆత్మజ్ఞాన సంబంధ, తాత్విక సంబంధ సమన్వయం చేసుకునే కోణంలో మాయ అనే పదానికి మహాత్ములు సద్గురుదేవులు చెప్పే అర్థం ఏంటంటే లేనిది అని గ్రహించాలన్నమాట. అంటే మాయ అంటే లేనిది అని. ఎందుకు తాత్వికంగా మాయ అంటే లేనిది అని సమన్వయం చేసి బోధించే ప్రయత్నం చేస్తున్నారంటే, సాధనలో ఉన్న సాధకులు ప్రధానంగా భయపడి చలించిపోయి కంగారు పడేది దేనివల్లంటే మాయ అనే విషయానికి మాట. ఇక్కడ ఏమంటారంటే అసలు మాయ అంటేనే లేనిది. మరి ఆ లేని దాన్ని చూసి భయపడటానికి ఏముంది? ఏదన్నా అసలు విషయం అంటూ ఉంటే కదా దాన్ని చూసి భయపడటానికి ఏదన్నా ఆస్కారం కానీ కారణం కానీ ఉంటుంది. అసలు మాయ అంటే తాత్విక సంబంధమైన నిర్ధారణపూరితమైన అర్థం ఏంటంటే లేనిది అని. మరి సాధనలో ఉన్న సాధకులు ప్రధానంగా భయపడిపోయి కంగారు పడేది ఈ మాయని చూసి అయితే మహాత్ములు ఏం చెప్తున్నారంటే, అసలు అరే ఎందుకయ్యా మాయ అంటే లేనిది, దాని గురించి భయపడతావు ఎందుకు నువ్వు అని చెప్పి బోధిస్తారన్నమాట సాధకుడికి. ఆ విధంగా చెప్పటం వల్లనే సాధకులకి ఒక రకమైన ఉత్సాహం కలిగి, ప్రేరణ కలిగి సాధన ముందుకి కొనసాగించే వీలు కలుగుతుంది అన్నమాట. కానీ ఒక నిశ్చితంగా అక్కడ సమన్వయం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాయ అంటే లేనిది అని నిక్కచ్చిగా చెప్తున్న మహాత్ములు అది ఏ అవస్థలో ఉండి, ఏ స్థితిలో ఉండి చెప్తున్నారో గ్రహించాలన్నమాట. ఈ మాయ అంటే లేనిది అనే అర్థంబు అంటే అసలు మాయ అంటే లేనిది అనే శాస్త్రవాక్యం ఎప్పుడు సమన్వయం అవుతుందంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత, ఆ ఆత్మజ్ఞానాన్ని అనుభవైకం చేసుకుని జీవన్ముక్తుడుగా నడయాడుతున్న స్థితిలో ఈ సమన్వయం స్పష్టంగా అవుతుందన్నమాట. అసలు మాయ అంటే లేనిది అనే సమన్వయం ఆ బ్రహ్మీ స్థితిలో, ఆత్మజ్ఞాన స్థితిలో, జీవన్ముక్త స్థితిలో సమన్వయం అవుతుందన్నమాట. అందుకనే మహాత్ములు ఆ స్థితిలో ఉండి చెప్పే విషయం సాధకులకి ఉత్సాహాన్ని నింపటానికి, నమ్మకాన్ని నింపటానికి. అంటే మహాత్ములు ఏ స్థితిలో ఉండి మాయ అంటే లేనిది, దానికి భయపడవలసిన అవసరం లేదు అని నిక్కచ్చిగా రూఢిగా చెప్తున్నారో ఆ స్థితికి చేరటానికి సాధకుడు సాధనను కొనసాగించాలన్నమాట. అదేంటంటే ఆ సాధన ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆత్మజ్ఞానం అంటే రహస్య జ్ఞానం, దాని మూల సూత్రం సమన్వయం చేసుకుంటే అసలు ఎందుకు మహాత్ములు మాయ అంటే లేనిది అని చెప్పారో స్పష్టంగా అవగతం అవుతుంది అన్నమాట. ఇంతకుముందు అనుకున్నాం మనం, నేను అనే మూలతలంపే అహంకారం అని, ఆ అహంకారానికే మిగతా అన్ని తలంపులు వస్తున్నాయని, ఆ తలంపుల మూటే మనస్సు అని. అంటే అహంకారానికి భిన్నంగా మనస్సు లేదు. ఆ మనస్సు అనే వస్తువుకి అస్తిత్వమే లేదు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ మనం దాన్ని ఇక్కడ వివరాల్లోకి వెళ్ళట్లేదు. గాఢ నిద్రలో అహంకారం కూడా పడిపోతుంది. మనస్సు లేనే లేదు అహంకారం లేనందువల్లనే. కానీ మనం ఉన్నాం. అంటే ఈ అహంకారం కానీ
మూలతలంపు, నేను అనే మూలతలంపు అయినటువంటి అహంకారం కానీ, ఆ మూలతలంపు నుంచి వస్తున్న మిగతా అన్ని తలంపుల మూట అయినటువంటి మనస్సు కానీ మిథ్యా వస్తువులు అని గ్రహించాలన్నమాట. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండనివి. అంటే అవి శాశ్వతమైన సత్య వస్తువులు కాదు. సత్య వస్తువు ఏంటి? గాఢ నిద్రలో మనం ఎక్కడైతే సుస్థిరులై ఉన్నాయో అది సత్యవస్తు స్థితి మాట. అది ఆత్మస్థితి, అది చైతన్య స్థితి. అంటే చైతన్య వస్తువు శాశ్వతమైనది. ఈ మిథ్యా వస్తువులైనటువంటి అహంకారము, మనస్సు అశాశ్వతమైనవి మాట. అవి సత్య వస్తువులు అని చెప్పడానికి వీలు లేదు. కారణం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు నాశనం అవుతున్నాయి అవి. అంటే ఇక్కడ ఏంటంటే మాయా అంటే ప్రకృతి స్వరూపం. ఈ అహంకారము, మనస్సు, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఇవన్నీ కూడా ప్రకృతి స్వరూపాలు అని చెప్పుకోవచ్చు మాట. ఈ ప్రకృతికే మరొక పేరు మాయ. ఈ ప్రకృతిని అమ్మవారి స్వరూపం అంటారు. అందుకనే అమ్మవారిని మాయా స్వరూపం అని అంటారన్నమాట. ఇక్కడ ఏమి సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, అసలు మాయ అనేది లేదు అని అంటున్నారు. తాత్వికంగా ఆత్మజ్ఞాన మూలసూత్రం ప్రకారం సమన్వయం చేసుకుంటే ఈ అహంకార సంబంధం, మనో సంబంధమైన విషయవాసనలు, కర్మలే కదా సాధకుడిని భయపెడుతున్నాయి. ఈ ఆత్మజ్ఞానాన్ని సద్గురు అనుగ్రహం ద్వారా సాధించిన సాధకుడికి అవగతం అయ్యేది ఏంటంటే, తాను ఈ అహంకార మనో సంబంధమైన విషయాలకి అవతలున్న ఆత్మస్వరూపుడిని చెప్పి అనుభవంలో ఉంటాడు. కాబట్టి ఈ మాయా సంబంధమైనటువంటి అహంకార, మనో, దేహేంద్రియ సంబంధమైన విషయాలకి అతను ఎప్పుడు భయపడ్డమాట. జ్ఞాని, సాధకుడు జ్ఞానిగా మారినప్పుడు, జ్ఞాని అనుభవైకం చేసుకున్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని, అసలు ఈ మాయ అనే దాన్ని చూసి వాడు భయపడ్డమాట. అందుకని మహాత్ములు ఆత్మజ్ఞాన స్థితిలో ఉండి మాయ అంటే లేనిది అని చెప్పి అంత నిక్కచ్చిగా శాస్త్ర ప్రమాణంగా చెప్తారన్నమాట. కానీ మరి ఆ స్థితిని అంత అవలేలగా అందిపుచ్చేసుకునేది అయితే దాన్ని బ్రహ్మజ్ఞానం అని ఎందుకంటారు? ఋషులు వేల కొలది సంవత్సరాలు తపస్సు ఎందుకు చేస్తారు? రాజులు రాజ్యాలను వదిలేసి సద్గురువు పాదాలను ఎందుకు ఆశ్రయిస్తారు అంటే, ఇది అత్యంత క్లిష్టతరమైన విద్య. కానీ గురువు అనుగ్రహం కలిగితే క్షణకాలంలో లభించే విద్య. అందుకని గురువు అనుగ్రహం పొందాలంటే ఇంతకుముందు పద్యంలో అనుకున్నట్టు కర్మ, భక్తి, ధ్యాన మార్గాలలో స్వప్రయత్నంతో సాధన కొనసాగిస్తే జీవిత లక్ష్యం చేరుకోవాలని, అప్పుడు ఈశ్వర కటాక్షం వలన సద్గురువు తారసిల్లి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారన్నమాట. అప్పుడు ఆ స్థితిలో మాయ అంటే లేనిది అని చెప్పి స్పష్టంగా సమన్వయం అవుతుందన్నమాట. అప్పుడు ఈ లేనిదాన్ని చూచి భయపడటం ఎందుకని నిర్ధారణ అయ్యి సాధకుడు భయపడటం మానేస్తాడనమాట. అటువంటి స్థితిలో వాడికి అసలు ఉన్నదేంటో, ఈ దేహంతో ఉండగానే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ ఉన్నదాన్ని దేహంలో ఉండగానే ఉండి కనుక చూస్తే అప్పుడు కదా ఈ నిజ గుట్టు తెలిసి గుట్టు రట్టు అవుతుంది అని చెప్తారన్నమాట స్వామి. అంటే ఈ జీవుడు సాధకుడుగా మారి దేహంలో ఉండగానే సాధనను కొనసాగించి ఆత్మజ్ఞానాన్ని సద్గురు అనుగ్రహం ద్వారా కనుక పొందితే ఉన్న నిత్య సత్య వస్తువు అయినటువంటి ఆత్మ చైతన్యాన్ని ఈ దేహంలో ఉండగానే జీవన్ముక్తుడుగా అనుభవైకం చేసుకుని ఉన్నదాన్ని ఉండి చూసే స్థితికి చేరితే కనుక లేనిదేదో అర్థమయ్యి నిజగుట్టంతా స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి గ్రహించాలన్నమాట. ఇదంతా మనం సాధకుడు గురించి, సాధకుడు సాధనావస్థలో మాయను చూసి భయపడటం గురించి, అసలు గురువు అనుగ్రహం కలిగిన తర్వాత మాయ
అనేది అసలు లేనిది అని చెప్పి సాధకుడికి ఎలా అవగతం అవుతుందో అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మరి లౌకికుడు అంటే 99 ఎవరైతే ఈ మాయామయమైన జగత్తులో పడి వస్తు వ్యామోహంలో పడి మనసుకు తోచిందల్లా చేసేస్తూ తద్వారా వచ్చిన వాసనల వలనే జన్మ పరంపరలను పేరుకుంటూ జనన మరణ చక్రంలో నలిగి పడిపోతున్న లౌకికుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. కానీ మరి పాపం ఆ లౌకికుల విషయం పరంగా కనుక ఈ విషయాన్ని సమన్వయం చేసుకుంటే వారికి అసలు జీవిత లక్ష్యం ఒకటి ఉందని, దాన్ని సాధించడానికి ఈ దేహం భగవంతుడు ప్రసాదించాడని అని ఎరుక ఏమాత్రం ఉండదు. అసలు మాయ అనేది ఒకటి ఉందని, ఆ కాటు వేయటానికి అది సిద్ధంగా ఉందని, జనన మరణ రూపంలో కాలాన్ని, ఆయుష్ని, భగవంతుడు ప్రసాదించిన ఆయుష్ని కాల రూపంలో దానిని మింగేస్తూ ఆ జీవుని జనన మరణ చక్రంలో పడేయటానికి మాయ రూపంలో కాచుకుని ఉందనే భయం కూడా లౌకికుడికి ఉండదు. అది లౌకికులకున్న వరం అనుకోవచ్చు. ఎందుకంటే వాడికి ఏ విధమైన భయం ఉండదు. సాధకుడు భయపడతాడనమాట మాయను చూసి. సాధన అంతిమ దశలో అసలు మాయ అంటే లేనిదని అనుభవపూర్వకంగా అర్థమవుతుంది సాధకుడికి. కానీ లౌకికుడికి అసలు భయం ఉండదు. మనసుకు తోచిందల్లా చేస్తూ కోరికలు తీర్చుకుంటూ, ఆ తీర్చుకున్న కోరికల ద్వారా మళ్ళీ కొత్త వాసనల్ని, సంస్కారాలని కూడగట్టుకుంటూ మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఎన్ని కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ చస్తూ ఎప్పుడో ఒకప్పుడికి అరే ఇదేంటిది జనన మరణ చక్రం, ఇదేంటి అసలు ఇలా నలిగిపోతున్నాం, ఏముంది సుఖం ఈ జన్మలో అని ఎప్పుడో ఒకప్పుడికి ఈ లౌకికుడికి ఆలోచన రావలసిందే. అదేదో ఈ జన్మలోనే కనుక ఈ మహాత్ములు చెప్పిన విషయాల్ని, శాస్త్రం చెప్పిన విషయాల్ని కనీసం విని ఆలోచించడం మొదలెడితే కోటాను కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో మొదలయ్యే ఆలోచన ఇప్పుడే కనుక కలిగితే ఈ మహాత్ములు సంతోషపడతారన్నమాట. ఎందుకంటే జన్మ పరంపర చక్రం నుంచి జీవుల్ని బయటపడవేయటమే మహాత్ముల ఏకైక కర్తవ్యం. అంటే లౌకికులు అసలు ఏ విధమైన భయం లేకుండా ఇష్టారీతినే వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎప్పుడుకో ఒకప్పుడుకి వేల కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అసలు జీవితం ఏంటి, పుట్టడం చావటమేనా, అసలు లక్ష్యం ఏంటని ఎప్పుడో ఒకప్పుడు ఆలోచన మొదలయ్యేది ఏదో ఇప్పుడే కనుక మొదలైతే వారు సాధన వైపు అడుగులు వేయటం మొదలు పెడతారన్నమాట. అప్పుడు సాధన వైపు అడుగులు పడిన లౌకికుడు సాధకుడుగా మారిన దశలో అప్పుడు భయం మొదలవుతుంది మాట. ఈ మాయను చూసి, ఈ లోకాన్ని చూసి, ఈ ద్వంద్వాలను చూసి అప్పుడు ఆ భయాన్ని పోగొట్టి లౌకికుడు సాధకుడుగా మారినప్పుడు, సాధకుడు స్వప్రయత్నం చేసి గురువు అనుగ్రహం గురించి చూస్తున్నప్పుడు గురువు తారసిల్లి తప్పనిసరిగా ఆ సాధకుడికి భయాన్ని పోగొట్టి మాయ అంటే లేనిది, దాన్ని చూసి ఏ విధమైన భయం పడకో, సాధనను కొనసాగించని చెప్పి నువ్వు ఎవరో తెలుసుకో అనే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తారన్నమాట గురువు సాధకుడి మీద. అప్పుడు ఆ సాధకుడు తానెవరో విచారణ మార్గంలో తెలుసుకుని, తాను దేహేంద్రియ మనోబుద్ధులకి అవతలనున్న ఆత్మస్వరూపుణ్ణి తెలుసుకుని అసలు మాయ అనేది లేనిదని అనుభవైకం చేసుకుని జీవన్ముక్తుడిగా కొనసాగే స్థితికి చేరతాడనమాట. అంటే సాధన మొదటి దశలో ఈ భయం ఒక రకంగా మేలు చేసేదే. ఆ భయం కూడా అమ్మవారి స్వరూపమే, అమ్మవారి ప్రసాదితమే. అందుకని దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదన్నమాట. ఈ లౌకికుడు సాధన వైపు అడుగులు పడటానికి ప్రధానమైన కారణం వాడికి కలిగిన భయమే అని గ్రహించాలన్నమాట. ఈ భయం లౌకికుడికి జన్మ పరంపర చక్రంను విసికి వేసారి ఎప్పుడో ఒకప్పుడికి ఏంటి ఇది అని ఆలోచించే క్రమంలో భయం వాడికి మేలు చేస్తుందన్నమాట. ఆ భయం మూలానే లౌకికుడు సాధకుడిగా మారి సాధనను కొనసాగించే దశలో ఆ భయం వలన ఏ ప్రయోజనం లేదు, ఆ భయాన్ని విడిచిపెట్టని గురువు అనుగ్రహం మూలానే మరలా ఆ భయాన్ని విడిచిపెట్టి ఏకాత్మ భావనను పొంది
భూమి మీద జీవన్ముక్తుడుగా నడయాడే స్థితికి చేరవలసి ఉంటుంది మాట సాధకుడు. ఇందులో ఉన్న అమృతతుల్యమైన సాధనా రహస్యాల్ని గ్రహించి సాధకులు వడివడిగా ముందుకు అడుగులు వేస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.